హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్. మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు మనం చెప్పుకునే స్టోరీ పేరు నేను చూడక నేను ఉండలేను. ఎప్పటిలా తెల్ల చీర కట్టుకొని తలలో మల్లెపూలు పెట్టుకొని గుమ్మం దగ్గర నిలబడి అష్టవిధ శృంగార నాయకుల్లో విరహోత్కటిలా ఎదురు చూస్తుంది చంద్రకళ. చంద్రకళకి మాధవ్కి పెళ్ళయి నెల రోజులైంది. కాపురం పెట్టి 15 రోజులైంది. శృంగార సామ్రాజ్యంలో వీరవిహారం చేస్తున్నారు. కోరికల గుర్రాల మీద స్వారీ చేస్తున్నారు. ప్రేమదాహంతో తహతహలాడుతున్న దేహాల్ని అనుభూతుల జలపాతం కింద ఉంచి ఆస్వాదిస్తున్నారు. రెండు శరీరాలు స్పర్శతో రాపిడితో జనించే అలౌకికానందంతో అంబర విహారం చేస్తున్నారు. పరస్పర ఆకర్షణతో అదరచుంబనం జరిగినప్పుడు విడుదలయ్యే శక్తిని రసాయన శాస్త్రంలోని ఏ ఈక్వేషన్ నిర్వచించలేదు. కళ్ళల్లో వచ్చే కాంతి పుంజాల వేగాన్ని ఏ పరికరమూ కొలవలేదు. స్త్రీ పురుష సంగమం అంటే రెండు హృదయాలు ఆలపించే అద్భుతమైన గీతం. ఆనందానికి పరాకాష్ట. విశ్వంలోని అనంతానంత పాలపుంతల్లోకి పయనం. ఒకోనొక పవిత్రమైన క్రతువు. సృష్టి నిర్మాణానికి శ్రీకారం చుట్టే మహాకార్యం. క్షీరసాగర మదనంలో అమృత భాండం ఉద్భవించింది. ఇద్దరి ప్రేమసాగర మదనంలో అందుతున్న ఆనందాన్ని ఆస్వాదిస్తూ జీవితాన్ని రసభరితం, రసస్లావితం ప్లావితం చేసుకుంటున్న తరుణంలో ఆఫీస్లో బాసు మాధవ్ మీద బాంబ వేశాడు. అది విన్న వెంటనే కళ్ళు తిరిగాయి. మైండ్ బ్లాక్ అయింది. శరీరానికి మైండ్కి కమ్యూనికేషన్ కట్ అవడంతో కొంచెం సేపు అవయవాలు స్వాధీనం తప్పాయి. మరొక చాయిస్ లేదని బాసు మరీ చెప్పడంతో ఏం చెయ్యాలో అర్థం కాలేదు. 15 రోజులు నిమ్మరసం కూడా తాగకుండా నిరాహార దీక్ష చేసినట్టు నీరసంగా మొహం పెట్టి ఆఫీస్ అయిన తర్వాత ఇంటికి వచ్చాడు మాధవ్. సోఫాలో కూర్చున్నాడు. ప్రతిరోజు ఆఫీస్ అయిన తర్వాత వస్తూనే ఏదో ఒక స్వీటు తెచ్చేవాడు. ప్యాకెట్ ఓపెన్ చేసి ఒక పీసు చంద్రకళల నోట్లో పెట్టి ఎంగిలి అయిన తర్వాత తాను తినేవాడు. అలా చేస్తే ఆ స్వీటెస్ట్ టేస్ట్లో బాగుంటుందని నవ్వుతూ చెప్పేవాడు మాధవ్. బట్టలు కూడా మార్చుకోకుండా తాను సోఫాలో కూర్చొని చంద్రకళని ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆఫీస్లో జరిగినవన్నీ పూసగుచ్చినట్లు వివరంగా చెప్పేవాడు. ఈరోజు అదేం లేకుండా డల్గా కూర్చున్న భర్తని చూసి డౌట్ వచ్చింది చంద్రకళకి. ఏమైందండి అలా ఉన్నారు? ఆఫీస్లో పని ఎక్కువ ఉందా? బాస్ ఏమైనా అన్నాడా? అంది నీళ్ళ గ్లాసు అందించి పక్కన కూర్చుంటూ. దీర్ఘంగా నిట్టూర్పు విడిచాడు మాధవ్. మొహం విషాదంగా పెట్టాడు. అనకూడని మాట అన్నాడు. చెప్పరాని పని చెప్పాడు. నాకు పిచ్చెక్కిపోతుంది. ఏం చేయాలో తెలియటం లేదు. ఉద్యోగానికి రిజిగ్నేషన్ ఇద్దామనుకుంటున్నా అని అన్నాడు. అసలు జరిగిందేమిటో చెప్పకుండా ఇదంతా చెబుతున్నారేంటండి? నాకెలా అర్థమవుతుంది? జాబ్ ఎందుకు మానేద్దామనుకుంటున్నారు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది చంద్రకళ. నీకు తెలియదు చంద్రకళ, మా బాసు ఒక శాడిస్ట్. నువ్వు అందంగా ఉన్నావని మా బాస్కి కుళ్ళు. ఆయన భార్య శూర్పణఖి అక్కలాగా ఉంటుంది అన్నాడు కసిగా. మధ్యలో నా అందం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఆయన భార్య శూర్పణఖలా ఉండడానికి మీ ఇద్దరి గొడవకి సంబంధం ఏంటి? అంది చంద్రకళ. ఇంకా నీకు అర్థం కాలేదా? మన పెళ్లి రిసెప్షన్కి వచ్చి నిన్ను చూసినప్పటి నుంచి బాసు మొహం మసిపెట్టిన పెనంలా మాడిపోయినట్టు అయిపోయింది. నన్ను చూస్తూనే అసూయతో మండిపడుతున్నాడు. నీలాంటి అందమైన భార్యతో ఎంజాయ్ చేస్తున్నానని కుమిలిపోతున్నాడు. యూస్లెస్ ఫెలోకి ఎంత జెలసియో. నిన్ను నన్ను విడదీయాలని ఏవేవో ప్లాన్లు చేస్తున్నాడు. ప్రాజెక్ట్ వర్క్ మీద నన్ను 3 నెలలు ముంబైలో ఉండమంటున్నాడు. ఎంత దుర్మార్గుడు కాకపోతే కొత్తగా పెళ్ళైన నన్ను అలా వెళ్ళమని చెబుతాడు అన్నాడు కోపంగా. ఓస్, ఇంతేనా? నేను ఇంకా ఏదో అనుకున్నా. సింపుల్. 3 నెలలు ముంబైలో ఉంటారు.
వర్క్ పూర్తి చేసుకొని హ్యాపీగా తిరిగి వస్తారు. ఇందులో టెన్షన్ పడిపోవడానికి ఏముంది అంది కూల్గా. చంద్రకళ, నువ్వింత దుర్మార్గురాలిగా ఎప్పుడు మారిపోయావు? నిన్ను చూడకుండా 3 నెలలు నేనుండాలా? బాసు మాటల కంటే నీ మాటలే ఎక్కువ బాధ పెడుతున్నాయి అన్నాడు నిష్ఠూరంగా. అది కాదండి, ఆఫీసు అమ్మలాంటిది, మనకి అన్నం పెడుతుంది. నాకు దూరంగా వర్క్ కోసం ఉండాల్సి వచ్చినప్పుడు తప్పదు కదా అని అంది చంద్రకళ. ఆ మాటకి నాకు అనుమానం వస్తుంది. బాసు కుట్రలో నువ్వు భాగస్వామి అయిపోయినట్టున్నావు. నువ్వేదో నన్ను ఓదారుస్తావని, బాధ తీరుస్తావని ఆశపడ్డాను. నా మీద నీకు ప్రేమ లేదు అంటూ కోపంగా బెడ్రూమ్ వైపు నడిచాడు మాధవ్. వెనుకే ఫాలో అయింది చంద్రకళ. బట్టలు మార్చుకోండి, వేడివేడిగా కాఫీ తీసుకొస్తాను. వేడి కాఫీ అక్కర్లేదు, కోల్డ్ కాఫీ అక్కర్లేదు. అసలు నువ్వు నాతో మాట్లాడొద్దు. నీ మీద నాకు కోపం వచ్చింది అని అన్నాడు. ఇదెక్కడి వింత? మీ బాసు మిమ్మల్ని ముంబై వెళ్ళమనటం ఏంటి? మీరు నా మీద అలగడం ఏంటి? ఇదేమైనా న్యాయంగా ఉందా అంది చంద్రకళ. న్యాయమో అన్యాయమో అది నాకు అనవసరం. నువ్వు నా మనోభావాల్ని దెబ్బతీశావు. నా మనసుకి గాయమైంది. నాతో మాట్లాడొద్దు అన్నాడు మాధవ్. అబ్బో, మీకు కోపం కూడా వస్తుందన్నమాట. మొదటిసారి చూస్తున్నాను. ఎన్నాళ్ళు మాట్లాడకుండా ఉండాలో అది కూడా చెప్పండి అంది చిరునవ్వుతో చంద్రకళ. అది చూసిన ఆమె భర్త, అలా నవ్వకు, నాకు ఒళ్ళు మండిపోతుంది. సమస్యలో ఉన్న సీరియస్నెస్ నీకు అర్థం కావడం లేదు. నీ మీద కోపం ఎప్పుడు తగ్గుతుందో నాకు తెలీదు అని అన్నాడు. అలాగా, మరి నాతో మీరు మాట్లాడకపోతే నేనేం చేయాలి? ఇంటి గోడలతో మాట్లాడాలా అంది ఆశ్చర్యంగా చంద్రకళ. గోడలతో మాట్లాడతావో మీ వాళ్ళతో ఫోన్లో మాట్లాడుకుంటావో నాకు అనవసరం అన్నాడు సీరియస్గా మాధవ్. ఇద్దరం కాఫీలు తాగుతూ మాట్లాడుకుందాం అంది కిచెన్ వైపు వెళ్తూ చంద్రకళ. మళ్ళీ అదే అంటావేంటి? మాట్లాడొద్దని చెబుతున్నా కదా. నువ్వేం చెప్పాలనుకున్నా సైగ చెయ్యి చాలు అన్నాడు. బీపీ షుగరు కంట్రోల్ కావడానికి ట్యాబ్లెట్లు ఉన్నాయి, కానీ కోపం కంట్రోల్ కావడానికి డాక్టర్లు ఇంకా మందు కనిపెట్టలేదండి. కొంపదీసి పని ఒత్తిడి వల్ల మీకు బీపీ ఎక్కువైందేమో. లేకపోతే అంత కోపం ఎందుకు వస్తుంది? రేపు డాక్టర్ దగ్గరికి వెళ్దామా? ఏమక్కర్లేదు, నువ్వు ఏదో ఒక రకంగా నాతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నావు. నాకు కోపం డబల్ అవుతుంది అన్నాడు. సరేలేండి, మాట్లాడను అంటూ కిచెన్లోకి వెళ్ళి కాఫీ కలుపుకొని వచ్చి భర్తకి ఒక గ్లాసు ఇచ్చింది. మౌనంగా అందుకున్నాడు మాధవ్. ఏం మాట్లాడకుండా తాగి గ్లాస్ అందించాడు. డిన్నర్ ప్రిపేర్ చేయడానికి కిచెన్లోకి వెళ్ళిపోయింది చంద్రకళ. ఇద్దరి మధ్య ఏం మాటలు లేకుండా డిన్నర్ చేసేశాడు మాధవ్. మూగవాళ్ళలా సైకిల్ చేసుకుంటున్నారు. అది పూర్తయిన తర్వాత చంద్రకళ హాలులో టీవీ చూస్తూ కూర్చుంది. బెడ్రూమ్లో ల్యాప్టాప్లో కూర్చున్నాడు మాధవ్. మామూలుగా అయితే ప్రతిరోజు రాత్రి 9 గంటలకెల్లా బెడ్ మీదకి వచ్చి సరదాగా ఏవో ఎన్నో కబుర్లు చెప్పుకునేవారు. నవ్వుల పువ్వులు గది నిండా విరబూసేవి. ప్రస్తుతం నిశ్శబ్దం తాండవం చేస్తుంది. హాలులో ఉన్న చంద్రకళ టీవీ ఆఫ్ చేసి వచ్చేసరికి మాధవ్ ల్యాప్టాప్ పక్కన పెట్టుకొని నిద్రపోతున్నాడు. దాన్ని షట్ డౌన్ చేసి బ్యాగ్లో పెట్టి జాగ్రత్తగా బీరువాలో ఉంచి లైట్ స్విచ్ ఆఫ్ చేసింది చంద్రకళ. అలికిడికి కళ్ళు తెరిచాడు. భర్త మాధవ్కి బ్లాంకెట్ కప్పి గుడ్ నైట్ అంది చంద్రకళ. వైవాహిక జీవితం ప్రారంభమైన తర్వాత మొదటిసారి దంపతులు దూరంగా పడుకొని నిద్రపోయారు. తెల్లవారింది. ఆఫీస్కు వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు మాధవ్. డ్రెస్ వేసుకుంటున్నాడు. ఉప్మా రెడీ చేసి ప్లేట్లో తెచ్చి టీపై మీద పెట్టింది చంద్రకళ. ప్రతిరోజు స్పూన్తో చంద్రకళ స్వయంగా భర్త నోట్లో పెట్టేది. ఇద్దరూ షేర్ చేసుకుంటూ తినేవారు. మౌనంగా ప్లేట్లు చేతిలోకి తీసుకొని తింటున్నాడు.
ప్లేట్ చేతిలో తీసుకొని తింటున్నాడు మాధవ్. స్టూల్ తెచ్చి బీరువా దగ్గర వేసి దాని పైకి ఎక్కి బీరువా మీద సూట్ కేసు అందుకొని దిగింది చంద్రకళ. అది చూసి అదిరిపడ్డాడు మాధవ్. సూట్ కేసు తీసావెందుకు అన్నాడు. ఏం మాట్లాడకుండా బీరువాలోంచి తన బట్టలు తీసి సూట్ కేసులో సర్దుతోంది చంద్రకళ. టిఫిన్ తినడం ఆపేసి ఆమె దగ్గరకు వచ్చాడు మాధవ్. సైలెంట్గా తన పని తాను చేసుకుంటుంది చంద్రకళ. అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి? బట్టలు ఎందుకు సర్దుతున్నావు అని అడిగాడు మాధవ్. ఎలా చెప్పాలి? మీరే కదా మాట్లాడొద్దన్నారు. ఈ ఇంట్లో ఉండేదే ఇద్దరము. మీరు వద్దంటే ఇంకెవరితో మాట్లాడాలి? అందుకే మా పుట్టింటికి వెళ్ళిపోతున్నా. మీకు కోపం తగ్గిన తర్వాత ఫోన్ చేయండి, అప్పుడు వస్తా అంది. అది కాదు చంద్రకళ, నిన్ను చూడకుండా నేను ఉండలేను కదా, అందుకే బాస్తో ముంబై వెళ్ళమంటే దెబ్బలాడాను. నువ్వు వెళ్ళిపోతే ఎలా అని అన్నాడు. ఇది మరీ బాగుంది. ఒక పక్క చూడకుండా ఉండలేనంటారు, మరో పక్క మాట్లాడొద్దంటారు. మీతో ఎలాగండి? మీ కోపం తగ్గగానే వచ్చేస్తానంటున్నానుగా. నాకు కోపం తగ్గిపోయింది, నువ్వు వెళ్ళొద్దు. ఏదో ఫ్లోలో అన్నంత మాత్రాన బ్యాగు బట్టలు సర్దుకొని బయలుదేరుతావా? మరేం చెయ్యాలి చెప్పండి? మాట్లాడొద్దని మీరేగా ఆర్డర్ వేశారు. నాకు మీతో మాట్లాడడానికి టైం దొరికేదే ఉదయం 1 గంట, ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత 1 గంట. అది కూడా వద్దంటే ఎలా? సారీ, అలా అనడం తప్పే. చెంపలు వాయించుకుంటాను. గుంజీలు తీయమంటే తీస్తాను. ఇంకా నువ్వు ఏ పనిష్మెంట్ ఇచ్చినా తీసుకుంటాను అంటూ బ్యాగ్ తీసుకొని బీరువా మీద పెట్టేశాడు. మరి అంత భయం ఉన్నప్పుడు నన్ను ఎందుకు మాట్లాడొద్దన్నారు అంది నవ్వుతూ చంద్రకళ. నువ్వు పుట్టింటికి వెళ్ళడం అనే పెద్ద ఆయుధం బయటికి తీస్తామని ఊహించలేదు. బాధలో ఏదో అనేశాను. నేను మీకు చెప్పేది ఏమిటంటే, జీవితంలో ఎన్నో సంఘటనలు జరుగుతుంటాయి. అందులో బాధ పెట్టేవి ఉంటాయి, సంతోషం కలిగించేవి ఉంటాయి. అవి ఎదురైనప్పుడు మన ఎమోషన్స్ని, ఫీలింగ్స్ని అదుపులో పెట్టుకోవాలి. ఉదాహరణకి, నిన్న మీ ఆఫీస్లో భాష చెప్పింది విన్న తర్వాత మీరు ఎమోషనల్ అయ్యారు. దానికి కారణం నా మీద ఈ 15 రోజుల్లో కలిగిన ప్రేమ. మీ అభిమానం, ఇష్టం, ప్రేమ లాంటివి ఏమైనా కావచ్చు. నన్ను వదిలి ఉండలేనన్న అభిప్రాయానికి వచ్చారు. నేను సపోర్ట్ చేయలేదని నా మీద కోపగించుకొని నన్ను మాట్లాడొద్దని చెప్పటంలో అర్థం లేదు. ఇంకొక విషయం శ్రీవారు, ఇప్పుడు సన్నిహితంగా ఉండి ప్రేమలోని ఆనందాన్ని ఆస్వాదిస్తున్నాం. కొద్ది రోజులు దూరంగా ఉండి విరహం అనుభవించిన తర్వాత కలిస్తే ఆ ఆనందం మరొకలా ఉంటుంది. అప్పుడు మన మధ్య బంధం మరింత గట్టిగా అవుతుంది అంది. ఎన్నో రకాలుగా సర్ది చెప్పి ఒప్పించి భర్తని టూర్కి పంపించింది చంద్రకళ. నువ్వు చెప్పిందే నిజమే చంద్రకళ. విరహంలో నిన్ను ఊహల్లో తలుచుకుంటుంటే ఎంతో బాగుంది. ఇప్పుడు నీ కౌగిలి మరింత గిలిగింతలు పెడుతుంది అన్నాడు మాధవ్ టూర్ నుంచి వచ్చిన మొదటి రోజు రాత్రి. వాళ్ళిద్దరూ ఆ రాత్రి నిద్రపోలేదు. ఇది స్టోరీ బాగుందా? స్టోరీ నచ్చితే చిన్న లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే నేను చెప్పే విధానం నచ్చినా కానీ మీరు సపోర్ట్ చేయండి ప్లీజ్. ఈరోజు ఈ వీక్లో సంక్రాంతి ఉంది కాబట్టి కొంచెం నాకు స్టోరీ రాయడానికి లేట్ అవుతుందండి. ఆఫ్టర్ సంక్రాంతి మ్యాక్సిమం 15 or 16 నేను 10th పార్ట్ కురిసెనలే ప్రేమ ఆ పార్ట్ భాగానికి అందిస్తా. ఇన్ కేస్ ఈలోపు నాకు ఎప్పుడు కుదిరినా కొంచెం కొంచెం నోట్స్ అయితే రాస్తా, అన్యదా భావించొద్దు ప్లీజ్. మీరు తప్పకుండా స్టోరీ గురించి వెయిట్ చేస్తారని తెలుసు. అంత కష్టపడి రాస్తున్న స్టోరీకి కూడా వ్యూస్ ఉండట్లేదండి. రాయాలి అంటే మాకు కొంచెం ఉత్సాహంగా ఉండాలి కదా. ఉత్సాహంగా ఉండాలి అంటే మీరు విని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తే, వాళ్ళు చూసి వాళ్ళు షేర్ చేస్తేనే కదా, లైక్స్ పెరిగితేనే కదా మాకు కూడా కొంచెం ఇంకా ఇంట్రెస్ట్గా రాయాలనిపించింది. ఇది ఫెస్టివల్ టైము
కాబట్టి ఇప్పుడు అస్సలకే వ్యూస్ రావు. కాబట్టి ఆఫ్టర్ ఫెస్టివల్ దాన్ని పాటిస్తాను. ఓకేనా? థ్యాంక్స్.